తిహార్ జైలు కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఎయిమ్స్ డాక్టర్ల బృందం నివేదిక ఇచ్చింది. అటు సుప్రీంలో సంచలన అఫిడవిట్ దాఖలు చేశారు కేజ్రీవాల్. మరోవైపు ఆ ప్రచార సారథ్య బాధ్యతలు చేపట్టిన సునీత కేజ్రీవాల్ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ఎయిమ్స్ కు చెందిన 5 సభ్యుల మెడికల్ బోర్డు ధృవీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. సుమారు అరగంట సేపు కేజ్రీవాల్తో మాట్లాడిన ఎయిమ్స్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు 2 యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని సూచించారు. మెడిసిన్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది. అటు సుప్రీంకోర్టులో సీఎం కేజ్రీవాల్ సంచలన అఫిడవిట్ దాఖలు చేశారు. ఈడీని వాడుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల్లో అక్రమ పద్ధతిలో పైచేయి సాధించిందని ఆరోపించారు. ఎన్నికల వేళ పార్టీలకు సమాన పోరాట స్థాయి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లిక్కర్ కేసులో తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో ఇటీవలే పిటిషన్ వేశారు. దీని విచారణ క్రమంలో ఈడీ దాఖలు చేసిన కౌంటర్కు బదిలిస్తూ ఆయన ఇప్పుడు మరోసారి అఫిడవిట్ వేశారు. మరోవైపు ఆప్ తరఫున కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. పార్టీ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తరఫున ప్రచారం సాగించారు. నెల రోజులుగా అరవింద్ కేజ్రీవాల్ను ఏ కేసులో దోషిగా తేలకపోయినా జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్తో కలిసి ఆప్ పనిచేస్తోంది. ఈసారి అత్యధిక స్థానాలు సాధించి సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది.